హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవిదేవరపల్లి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజున మేము చిన్న పని మీద డ్యూటీ దిగేసి ఇంటికి వెళ్తున్నాము. ఈ లోపల మంచి యంత్రం అయితే మాకు కనపడింది దారిలోను. ఆ యంత్రం ఏంటంటే మొక్కజొన్న కండ్లు ఇరవడం అనమాట. మామూలుగా అయితే మొక్కజొన్న కండ్లు మనుషులతో ఇరిపించి వాటిని మళ్ళీ మిషన్లో ఆడతారు. సో అలా కాకుండా డైరెక్ట్ ఒక మిషన్ అయితే చూసాం మేము. చాలా అద్భుతంగా ఉంది. అది వరికోత మిషన్ లాగానే ఉంది, కానీ వరికోత మిషన్ కాదు, మొక్కజొన్న కండ్లు ఇసే మిషన్ అంట. చాలా బాగుంది. అదొకసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే మొత్తం చేలో నుంచి నరుక్కుంటూ వెళ్ళిపోయి మొత్తం అదే ఇది చేసి గిన్నెలన్నీ దిక్కుని పోస్తుంది అనమాట. అవి ఏ విధంగా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. బాబాయ్ గారు మిషన్తో చేస్తున్నారు కదా, బంటాతో అయితే బాగుంటుందేమో. మిషనరీ ఎవరు ప్రొవైడ్ చేశారండి? బంటాల్లో రోజులు బట్టి రేట్లు ఎక్కువైపోయి డ్రింకులు ఇచ్చి మళ్ళీ 9ంటికి గొట్టెక్కేస్తారు. అలా వచ్చేదామో 7ంటికి వస్తారో 9ంటికి గంట పైన. ఇదైతే ఎకరం ఎంత, ఎన్ని రోజులు చేద్దండి ఇది? ఇది అయితే 5-6 ఎకరాలు కోసేద్దామా? ఒక రోజుకి వచ్చి 5-6 ఎకరాలు కోసేద్దండి. 6 ఎకరాలు కోసేద్దాం. ఓహో, చాలా బాగుందండి. ఈ మనేరియా మిషన్లేనండి కాదా? ఇది మనేరియా కాదండి. ఓకే అండి, ఓకే. చూసారు కదండి, మొత్తం కోసేసి అలా చక్కగా ఓ దిక్కున బరకం మీద యజమాని పెట్టుకున్న బరకం మీద మొత్తం పోసేస్తుంది. అంటే సేమ్ ధాన్యం టైపే. రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బంటాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. నిజంగా కూడా 10 మంది బంట వస్తే 10 మందికి బోల్డంత ఇది ఉంటుంది. అలా కాకుండా మిషనరీ వస్తుంది. ఎకరాల లెక్కనండి. ఎకరంగా ఎంత ఇస్తారండి? 5,000 అండి. ఓకే అండి, ఓకే. మామూలుగా బంట కొలితే అయితే ఎకరం ఎంత, ఎన్ని రోజులు కొత్తారండి వాళ్ళు? వచ్చి గంట సేపు చేస్తారు. ఎకరం 10 రోజులు. అయ్యి బాబోయ్, గింజలు రావడానికి ఎకరం 10 రోజులు. అవును, చూసారు కదండి. గింజలు చక్కగా మిషన్ వచ్చేసి ఇలా చేసేసి పక్కన గింజలను పోసింది. చాలా నీట్గా. ఇంటి యజమానికి కొంచెం పని సులభమయ్యే ఇదిగా ఉంది మిషన్ అయితే. సేమ్ వరికోత మిషన్ లాగానే ఉంది. ఇది చాలా సుఖమైన పని అనమాట. దీని పంట పత్తి ఒక ఎకరానికి వచ్చారంటే వాళ్ళు వారం రోజులు పడుతుంది. గిరితాకి పోగెడతాకి వారం రోజులు పడుతుంది. వారం రోజులు ఆ కూలీలు వెనక మనం ఉంటా కుదరదు. ఇంటికి వెళ్ళి టిఫిన్ పెట్టరా అంటారు, టీ పెట్టరా అంటారు, డ్రింక్ కట్టరా అంటారు. ఈ 3 చోట్ల తిరిగేదారు 9 అవుతుంది. 9ంటికి కొట్టెక్కేస్తారు. వాళ్ళు కూలి పని వాళ్ళు ఇచ్చారు. పని అవుతుంది. 10 రోజులు ఆడుతుంది ఒక ఎకరా. అదే మిషనరీ అయితే రోజులో 6 ఎకరాలు నరికేది కాబట్టి 6 ఎకరాలు 6 ఎకరాలు కూడా రోజులు అయిపోద్ది. రోజులు అయిపోద్ది. ఒక 5 రోజులతో పని అయిపోతుంది. ఓకే బాబాయ్ గారు, చాలా మంచి మాట అండి. గొడవ లేదు. కూలీలతో చేయాలంటే దీనికి వచ్చే ఆదాయం వాళ్ళకి సరిపోద్ది. అవునండి. ఆ మిషనరీ కటింగ్ చేసే విధానం చూసారు కదండి. చూడడానికి మిషన్ వచ్చేసి సేమ్ వరికోత మిషన్ లాగానే ఉంది, కానీ ఇది వరికోత మిషన్ కాదు. అది వేరు, ఇది వేరంటండి. నేను కనుక్కున్నాను. పొంగుటూరుకు సంబంధించింది ఇది. యాక్చువల్గా ఇది మన ఏరియా కాదు, తమిళనాడు నుంచి వస్తాయి కదా, తమిళనాడుదేమో అని చెప్పి నేను యజమాని అడిగాను. కాదు, ఇది లోకల్లోనే పొంగుటూరులో ఉంటుంది. పొంగుటూరు ఓనర్ గారే కొనుక్కున్నాడని చెప్పారండి. అయితే చూడండి, చూడడానికి ఒక బుల్రోజర్ లాగాను, లేదంటే సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే మాండ్రగప్ప తేలు అంటారు కదా, తేలులాగాను ఉంది చూడడానికి మిషను. కానీ ఆ సెట్టింగ్ మార్చుకుంటే దీని ద్వారా 3-4 ఉపయోగాలు అయితే ఉన్నాయంటండి. ఓన్లీ మొక్కజొన్న కండ్లు కటింగ్ చేయడమే కాదు, మొత్తం అది ఏం చేస్తుందంటే శుభ్రంగా అలాగా బోధమట పట్టుకుని 4-5 పండ్లు తీసుకుని నరుక్కుంటూ వెళ్ళిపోతుంటే తుక్కు కింద వెనక్కి వచ్చేస్తుంది. గింజలు మాత్రం ప్రత్యేకంగా డివైడ్ అవుతుంది అనమాట. ఆ గింజలు డివైడ్ అయ్యి లోపల ఉంటున్నాయి. అది ఎలాగంటే అండి, సేమ్ లోపల
మిషనరీ అంతా ఒకటే, కానీ దీనివల్ల 4 పంటలు అయితే కోయొచ్చు అంటండి. నేను యజమాని కనుక్కున్నాను. ఒకటి మొక్కజొన్నలు, ఒకటి జొన్నలు, ఇంకొకటి మినుములు, ఇంకొకటి పెసలు, రాగులు కూడా. ఈ టోటల్గా ఇవన్నీ కూడా సేమ్. ఆ ఎదురున్న తొండమం చూసారా, మీకు పళ్ళులా కనపడుతుంది కదా, ఒక్కటి మార్చుకుంటే లోపల మిషనరీ అంతా సేమ్ ఎలాగైతే అలాగా తుక్కుగాను గింజలుగా డివైడ్ అయిపోతాయంట. 4 పంటలు అయితే కోయొచ్చు అంటండి దీంతో. చూడడానికి చాలా బాగుంది మిషను. మొత్తం కట్ చేసుకుని గింజలను లోపల స్టాక్ చేసుకుని సేమ్ వరిలాగానే బయట ఒక దిక్కున బస్తా మీద పెట్టుకుంటే రైతు దాని మీద వేస్తుంది. చూశానండి, చూడంగానే ఈ యంత్రం గురించి మీకు చెప్పాలని ఆశపడి నేను వీడియో తీసి పెట్టాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తే కొత్త ఎక్కడైతే ఏ మిషనరీలు కనపడినా, ఎక్కడ ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా నేను వాళ్ళకి సహాయం చేసిన వీడియోస్ అన్నీ కూడా మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి, ప్లీజ్ సపోర్ట్ అండి. నేను అక్కడ ఉండగానే మొత్తం మీకు చూపిస్తున్న చేనంతా కలిపి ఎకరం అంటండి. మొత్తం అంతా ఎకరం అండి. ఆ ఎకరాన్ని, అది ఎకరం పొలాన్ని 22 నిమిషాల్లో కట్ చేసిందండి. 22 నిమిషాల్లో కట్ చేసింది. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే కూలి పనికి వెళ్ళే వాళ్ళ కూలీలకి పొట్టగొట్టినట్టే అనవచ్చు. కానీ ఈ మిషనరీ వల్ల ఏమవుతుందంటే రైతుకి కొంచెం ప్రశాంతంగా త్వరగా అయిపోతుంది. మనుషులతో చేయించుకుంటే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటామని ముందు యజమాని చెప్పాడు కదండి, చేను కానీ యజమాని. మిషన్ ద్వారా కట్ చేస్తే ఏమవుతుందంటే మాకు త్వరలో అది డైలీ వచ్చేసి 4-5 ఎకరాలు మొత్తం కట్ చేస్తుంది అంటండి. ఒక డైలీ వచ్చేసి 5 ఎకరాలు కానీ 6 ఎకరాలు కానీ కట్ చేస్తుంది మిషన్ అయితే చాలా బాగుందండి. చూడండి, కనపడే ఈ మడి ఇది మొత్తం ఇటు నుంచి మొత్తం ఆ మూల వరకు ఇది చూస్తే ఆ ఎకరం మడి అండి. ఎకరం నుంచి మించి 20 నిమిషాల్లో, అది 20 నిమిషాలు అరగంటలో మొత్తం ఖతం చేసేసింది. అరగంటలో ఆడమంటే మీరు యజమానికి చాలా మిగిలే. ఎందుకంటే అదే బంట అయితే ఒక రోజు 2 రోజులు పడుతుంది దీనికి. చూడండి, అంత అయిపోతుందా డెలివరీ అనమాట. అన్ని గింజలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి అలాగా. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఓ మైనస్ ఏంటంటే పొత్తులు ఇలా మిగిలిపోతున్నాయండి కింద నుంచి కొట్ట. అది పొత్తే, ఇది పొత్తే. ఇది ఈ మిషన్ వల్ల కొంచెం పరగుండిపోతుంది అన్నమాట. ఇవి మంచి పొత్తులు అవి ఉండిపోతున్నాయి. అది ఒకటే మైనస్ తప్ప మిగతాదంతా కూడా సూపరే. ఇది ఇక్కడ చూడండి ఎన్ని పొత్తులు ఉండిపోయినాయో. ఇదో పొత్తు, ఇదో పొత్తు, ఇదో పొత్తు. ఇదో పొత్తు. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. ఓకే, మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ యొక్క లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.